హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తుందంట ఫ్రెండ్స్ మా అక్క. అబ్బా ఎంత హాయిగా ఉందో ఫ్రెండ్స్. రోజు ముక్కలు తిని తిని విసుగొచ్చింది ఫ్రెండ్స్. బగారా రైస్ కోసం ముందుగా ఒక 5 కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి ఒక అర్ధగంట. తర్వాత బగారా రైస్ వండటానికి ఒక గిన్నె తీసుకొని 5 స్పూన్ల నూనె, 2 గరిటెల నెయ్యి వేసుకొని వేడైన తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్క, లవంగ, ఇలాచి పువ్వు, స్టార్ పువ్వు, నల్ల యాలుక, బిర్యానీ ఆకు, జాపత్రి అన్నీ వేసుకోవాలి మసాలా దినుసులు. తర్వాత ఒక ఉల్లిపాయ బారుగా కట్ చేసుకున్న ముక్కలు, 5 పచ్చిమిర్చీలు, చీలికలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒక గుప్పెడు వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. నేను ఇక్కడ 5 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 1:3 చొప్పున 5 కప్పులకి 8:3 నీళ్లు పోసుకున్నాను. 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పొడి మసాలా వేసి మూత పెట్టుకొని నీళ్ళని తెరలనివ్వాలి. నీళ్లు తెరులుతున్న టైంలో నానపెట్టుకున్న బాస్మతి రైసుని వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 8-10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా వాటర్ పోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దమ్ ఇవ్వాలి. ఇంకొక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి కాంబినేషన్గా నాకెంతో ఇష్టమైన చికెన్ కర్రీ కూడా చేసింది ఫ్రెండ్స్. అది కూడా వీడియో అప్లోడ్ చేసింది, చూడండి అది కూడా.